హాయ్ హలో నమస్తే నేను సహనా వెల్కమ్ టు సీఎం టుడే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి ఒక తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలు కాగా మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ వరలక్ష్మి నగర్లో లబ్ధిదారులకి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు. 9 జిల్లాలలో ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని, సెప్టెంబర్ 15 కల్లా 1.46 కోట్ల కుటుంబాలకి కార్డులు ఇస్తామని తెలిపారు. అంతేకాదు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారికి, అడ్రస్ మార్చుకున్న వారికి కూడా రేషన్ పంపిణీ చేస్తామని, భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా గోధుమలు కూడా ఇస్తున్నామని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి మనోహర్. సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులు తయారు చేశారు. రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకి సమాచారం అందుతుందన్నారు. రేషన్ డీలర్ల దగ్గర ఉన్న ఈ ఫోస్ యంత్రాలని ఆధునీకరిస్తున్నామని, రాష్ట్రంలో ప్రస్తుతం 29,797 రేషన్ షాపులు ఉన్నాయని, ప్రజల అవసరాల మేరకి షాపుల సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. అయితే అవసరమైన చోట సబ్ డిపోలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా తెలియజేశారు. అయితే ఇవాళ మొత్తం 9 జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభమైంది. విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలలో పంపిణీ చేస్తారు. ఇక సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. ఇక సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో కార్డుల పంపిణీ జరుగుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డులతో సరుకులు పంపిణీ చేస్తుంది. దీనికోసం కొత్త ఈ పోస్ట్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్ కార్డులని స్వైప్ చేస్తే వివరాలు తెలుస్తాయి. సిమ్, వైఫై, హాట్స్పాట్, బ్లూటూత్, టచ్ స్క్రీన్ ఇలా ఇలాంటి సాంకేతికతో పనిచేస్తుంది. అంతేకాదు ఒకవేళ లబ్ధిదారుడి వేలి ముద్ర పడకున్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ మెషిన్లోని కెమెరా ద్వారా ఐరిస్ స్కాన్ చేయొచ్చని చెప్తున్నారు. అంతేకాదు GPS ట్రాక్ ఉందని, జస్ట్ అలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వెంటనే ఆ కార్డు వివరాలు వస్తాయి. ఈ కార్డులో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ లోగో ఉంటుంది, అలాగే లబ్ధిదారు ఫోటో, క్యూఆర్ కోడ్, రేషన్ నెంబర్ ఉంటుంది. మరోవైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలని ప్రింట్ చేస్తారు.